లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పెరగడమే తప్ప తగ్గడం తెలియదు అన్నట్టు దూసుకువెళ్లిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీ పతనాన్ని చూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పతనమైంది. దీంతో మన దగ్గర ఆ ప్రభావం కనిపించింది. బంగారం ధర మళ్లీ పుంజుకుంటుందా లేక మరింత పతనమవుతుందా? ఏడాది కాలంగా బంగారం ధరకు పగ్గాలు లేకుండా పోయాయి. దీంతో ఏడాది కాలంలో బంగారం 35% పెరిగింది. మరీ ముఖ్యంగా ఈ ఏడాదిలో 20% పెరుగుదల కనిపించింది. కానీ పసిడి ధర ఒక్కసారిగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $80లకు పైగా తగ్గింది. దీంతో హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు $2,400 తగ్గింది. 91,000 రూపాయల స్థాయిలో అమ్మకాలు జరిగాయి. అంతకుముందు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు $94,000 రూపాయలని దాటింది. కానీ అంతర్జాతీయంగా పసిడి ధర పతనంతో మన దగ్గర ధరలు దిగివచ్చాయి. వెండి విషయానికొస్తే కేజీ ₹1,00,000 దాటింది. కానీ అమాంతంగా $12,000 పైగా ధర పతనమైంది. 89,800 స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడులకు బంగారాన్ని ఓ సాధనంగా చూస్తారు మదుపరులు. తమ పెట్టుబడులను బంగారంలోకి మళ్లిస్తారు. అయితే పరిస్థితులు చక్కబడ్డాక బంగారం నుంచి మళ్లీ ఈక్విటీ మార్కెట్లోకి నిధులు మళ్లుతాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, హమాస్పై ఇజ్రాయెల్ సైనిక చర్య వంటి వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. దీంతో పెట్టుబడులు బంగారం వైపు మళ్లాయి. కానీ ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగదని భావించిన ట్రేడర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగారు. దీంతో పసిడి ధర పతనమైంది. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఫలిస్తే యుద్ధం ఆగిపోతుంది. దీంతో పసిడి ధర మరింతగా దిగి వస్తుందని బులియన్ వర్గాల విశ్లేషణ. మరోవైపు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మరింత బలపడింది. ఇది మనకు కలిసొచ్చే అంశమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.